అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ అమ్మాయి బాగా చదువుకుంది. ఎలాగైనా సరే ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని కలలు కనింది. దీనికోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఓ మంచి యువకుడిని చూసి తమ కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే స్థానికంగా ఉండే ఓ యువకుడితో ఈ అమ్మాయికి నిశ్చితార్థం జరిపించారు. అనంతరం పెళ్లి కూడా చేశారు. మంచి అల్లుడు దొరికాడు, మా కూతురు సంతోషంగా ఉంటుందని ఆమె తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆ తల్లిదండ్రుల నవ్వులు ఎక్కువ రోజులు ఉండలేకపోయాయి. పెళ్ళైన 3 నెలలకే ఆమె భర్త దారుణానికి ఒడికట్టాడు. ఉన్నట్టుండి అల్లుడు ఇలా చేయటంతో ఈ యువతి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇంతకు ఆ యువకుడు ఈ యువతిని ఏం చేశాడు? పెళ్ళైన 3 నెలలకే అసలేం జరిగింది? ఇదిగో ఈ ఫోటోలో నవ్వులు ఒలికిస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ యువతి పేరు ప్రేమకుమారి. కర్ణాటక మాండ్య జిల్లాలోని కేఆర్పేట్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో నివాసం ఉండేది. అయితే కూతురికి పెళ్లి వయసు రావడంతో ఈమె తల్లిదండ్రులు మైసూరుకు చెందిన రాఘవేంద్రతో 2022లో వివాహం జరిపించారు. పెళ్లిలో భాగంగా రాఘవేంద్రకు ప్రేమకుమారి తల్లిదండ్రులు 5 లక్షల నగదుతో పాటు 150 గ్రాముల బంగారం ముట్టజెప్పారు. పెళ్లి సజావుగానే జరిగిపోయింది. ఇక ప్రేమకుమారి అత్తింట్లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు రాఘవేంద్ర బాగానే ఉన్నట్లు నటించాడు. దీన్ని చూసి ఈ యువతి తల్లిదండ్రులు మంచి అల్లుడు దొరికాడని ఎంతో మురిసిపోయారు. కట్ చేస్తే పెళ్ళైన 3 నెలలకే భర్త రాఘవేంద్ర అదనపు కట్నం తేవాలని ప్రేమకుమార్ని వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఇవన్నీ మామూలే అంటూ ఈ యువతి తనకు తాను సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళింది. కానీ రాను రాఘవేంద్ర రెచ్చిపోయి ప్రవర్తించాడు. మీ పుట్టింటి నుంచి మరింత కట్నం తీసుకురావాల్సిందేనంటూ తెగేసి చెప్పడంతో పాటు ప్రేమకుమారిపై దాడి కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చిన ప్రేమకుమారికి భర్త టార్చర్ తట్టుకోవటం తన వల్ల కాలేదు. ఈ క్రమంలోనే ప్రేమకుమారి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుందో ఏమో కానీ ఇటీవల ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఈ యువతి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చూసారుగా, కేవలం ఈ దుర్మార్గుడే కాదు, ఇలాంటి ఎంతో మంది నీచుల వేధింపులకు బలై రోజుకొక చోట ఆడపిట్టలు ప్రాణాలు వదులుతూనే ఉన్నారు. ప్రేమకుమారిలాగే సమాజంలో ఎంతో మంది మహిళలు వరకట్నం వేధింపులు, అత్తింటి టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకుని కన్నవారికి కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. పిరికితనంతో ఎవరు ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ప్రేమకుమారి లాంటి పరిస్థితి మరే ఆడబిడ్డకు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.